వీడు దసరాకు ఒక్క షర్టు కొంటాడు, మీకు ఎన్ని కొనాలి? మీ వైఫ్ కి ప్రశాంతత మీ వల్లే వస్తుంది. ఈ మాట అనండి, మీ ఆవిడ మేము ప్రశాంతం చూసుకొని నేను చూసుకుంటా. మీరు చూస్తున్నారు డాటిక్స్, ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. అసలు ఇంట్లో వీళ్ళు వేసుకున్న నైట్ చినిపోయే నైట్ ఒక స్నానం చేయరు, చీపోయిన జీకుడు బుక్ చీసుకుంటారు, ఇట్లా అంటారు అన్నం పెడితే అప్పుడు చేలు కడుకోరు. నేను ఒకటి చెప్పాలి, నాకు మ్యారేజ్ అయింది, నేను తొందరగా పెళ్లి ఎందుకు చేసుకున్నా అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఇంట్లో టీవీ చూస్తే నడుస్తుందా, థియేటర్లో చూస్తేనే వస్తుంది. ఇంట్లోనే బయటనే ఇల్లు థియేటరే. ఇప్పుడు ఆఫీస్లో పనిచేస్తున్నాడు, ఆఫీస్ నుంచి వచ్చినాక నువ్వు టీ ఇవ్వాలని అడగట్లేదు, ఇంట్లో పాల ప్యాకెట్ లేదు, సరుపు లేదు. మా ఆయన ఇంటికి వచ్చిన లుంగి కట్టుకుంటాడు, ఆయన చూడు టిప్ టాప్ గా రెడీ అవుతున్నా, ఆమె తీసుకుంటే కట్టుకుంటుందా? కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నారు ఇట్లానే. మన ఇంట్లో ఉన్న మనిషి మాత్రం వాళ్ళకి ఎక్కట్లేదు బ్రదర్. ఎందుకురా అంటే బయట రెడీగా వస్తుంది ఆఫీసర్కి. వాళ్ళు నేను ఒకటే చెప్తాను, మీకు ఆఫీసులో రెడీ అయ్యే మనుషులు మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఎట్లా ఉంటారు? మీ ఇంట్లో వైఫ్ ఎలా ఉందో అలానే ఉంటారు. అది మీకు అనిపించదు. ఎందుకు అనిపిస్తుంది? మీరు ఇంటి దాకా వెళ్ళరు కాబట్టి హాయ్ బేబీ అంటారు, ఇక్కడ పడిపోతున్నారు. మరి ఇక్కడ విషయం ఏంటి? మరి ఇప్పుడు అలానే మీ వైఫ్ కూడా ఉంటుంది, మీలాగే జాబ్ చేసే పర్సన్ ఎవరైనా వస్తారు, ఆమె కూడా అట్లానే తీసుకుంటే మా ఆయన ఇంటికి వచ్చిన లుంగి కట్టుకుంటాడు, ఆయన చూడు టిప్ టాప్ గా రెడీ అవుతున్నా, ఆమె తీసుకుంటే కట్టుకుంటుందా? కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నారు ఇట్లానే, అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు. కరెక్ట్ కాదు ఇది. అట్లానే కాదు, ఏమంటున్నా అంటే మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో మా భార్యలు వెళ్ళంగానే వాళ్ళ ఇంట్లో నైట్ చినిపోయి నైట్ వేసుకొని అదే నైట్ వేసుకొని డ్రెస్ రెడీ గారు ఏదైనా ఫంక్షన్కి పోతున్నా అంటే టిక్ టాక్ రెడీ అయిపోతారు. ప్రతి ఒక్క ఇంట్లో అదే కామన్. అప్పుడు రోజు అమ్మాయిని ఆఫీస్ నుంచి వచ్చింది అది కసిపాల బయటికి తీసుకెళ్ళచ్చు కదా, రెడీ అవుతుంది కదా. మరి ఇంట్లోనే నువ్వు లేదమ్మా నేను రాగానే అది చేయి ఇది చేయి పర్మిషన్లో చూసుకుంటే అట్లానే ఉంటుంది. మరి అలాది వచ్చినాక అలా కాదమ్మా 10 నిమిషాలు అటు పోదాం బయటకు అంటే రెడీ అవుతుంది కదా, రెడీ అవుదా? ఇంకో విషయం, మీరు ఇంకో మాట కూడా చెప్తాను, అబ్బాయిలు కష్టపడి వస్తారు పాపం, నేను కాదనట్లేదు ఆఫీస్ నుంచి. ఇప్పుడు వాళ్ళు కూడా పీస్ ఆఫ్ మైండ్ కావాలి కదా. ఎవడెవడో దరిద్రులు తిడుతూ ఉంటారు పాపము ఆఫీసులలో, ఓకేనా? వాళ్ళ ఎండి అని ఇలా ఇంకోడని వాళ్ళందరి చేత తిట్టించుకున్నప్పుడు మనకి పీస్ ఎక్కడ జరుగుతుంది? నేను చెప్పాలంటే ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు ప్రశాంతత కదా, ఆ ప్రశాంతత నువ్వు ఇంట్లో ఉన్న పర్సన్కి లేకుండా నీకు లేకుండా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? ఒకరికొకరు టైం ఇచ్చుకోకపోవడం వల్ల ఆ ప్రెజర్తో నువ్వు ఇంటికి వస్తావు. ఏమైంది పొద్దు నుంచి నాతో ఏం మాట్లాడలేదురా, నన్ను ఎందుకు పట్టించుకుని ఇంకో ప్రెజర్, ఇద్దరు కలిపి అవుతుంది, ఇద్దరు ప్రెజర్లు తీసుకొని వెళ్తే విడాకులు అవుతున్నాయి. అలా కాకుండా నేనేమంటానంటే ఆ టైంని పీస్ కోసం నేనేమంటానంటే ఇద్దరు కాసేపు పార్క్ వెళ్తారా, బయటకు నడుచుకుంటూ వెళ్తారా, వాకింగ్కి వెళ్తారా, ఒక దగ్గర కూర్చుంటారా, ఏదో ఒకటి అండి. ఇంట్లో మాత్రం ఉండదు. ఇద్దరు చెప్తున్నా అంటే బయటకి వెళ్ళిపోమంటారు, రోడ్ల మీదకి వెళ్ళిపోమంటారు, అదే అంటారంటేమో. అలా అనట్లేదండి, రోడ్ల మీదకి ఎక్కమనట్లా. బయటకి ఎందుకు వెళ్ళమనంటే ఇంట్లో అంటే ఇప్పుడు ఎవరికైనా బోర్ ఉంటుందండి, ఖచ్చితంగా కాదట్లేదు. అదే ఇల్లు వాళ్ళిద్దరు అట్లా ఉంటే అట్లా కాదు, చాలా ప్లేసెస్ ఉన్నాయి, అర్థమవుతుందా? చాలా ప్లేసెస్ ఉన్నాయి, వెళ్ళండి, అలా వాకింగ్ వెళ్ళండి, ఉంచాలి టైం, ఉంచాలి బ్రదర్. అప్పుడు ఇంట్లో ఉండి పొద్దున్న నుంచి పనుకొని నిద్రపోతున్నప్పుడు అమ్మాయి నిద్రపోద్దా, లేకపోతే ఇంట్లో పనులు చేసుకుని అన్ని చేస్తున్నప్పుడు అమ్మాయికి ఇసుకుంటుందా బ్రదర్? ఒకే ఇంట్లో మూల కూర్చొని అక్కడే ఉన్నప్పుడు అమ్మాయికి ఇసుకుంటుందా బ్రదర్? మా ఆయన వస్తుండు అన్ని రెడీ అయ్యి మంచిగా ఫ్రెష్ అయి ఉండొచ్చు, ఉండొచ్చు. రండి మీరు ఎన్ని మాట్లాడుతున్నారు, చెప్పండి. టైడ్ అయ్యింది అని మీరు అంటున్నారు. ఎవరు టైడ్ అయ్యారు? ఇప్పుడు వచ్చే ఆఫీస్ నుంచి వచ్చిన మీరు మంచిగా చూసుకుంటే ఆయన బయట ఎందుకు చూసుకుంటాడు? అయ్యా పెద్ద మనిషి గారు, నేను అనేది కూడా ఏంటంటే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఆగండి, ఆఫీస్ నుంచి వచ్చి నువ్వు మాట్లాడతావా నువ్వు మాట్లాడేది నేను మాట్లాడిందని చెప్తున్నా. అప్పుడు నువ్వు క్వశ్చన్ అడిగి ఆన్సర్ వినాలి మీరు. ఓకే, మీరు అడిగారు క్వశ్చన్, నా ఆన్సర్ వినండి. మీరు అన్న మాటకి నేనేం చెప్తానంటే ప్రశాంతంగా చూసుకోవాలన్నారు కదా, ఆ ప్రశాంతత ఎవరి వల్ల వస్తుంది? మీ వల్లే వస్తుంది. మీ వైఫ్ కి ప్రశాంతత మీ వల్లే వస్తుంది. మీరు ఇంటికి వచ్చేసి హ్యాపీగా ఫోన్ పట్టుకోనో లేకపోతే మీకు ఇష్టమైన టీవీ చూసుకుంటామంటే ఎప్పుడు ఆకలేసినప్పుడు అనెత్తుకోరా ఇట్లా అంటే ఒకటి ప్రశాంతం చూసుకోరా అన్న. మీరు ఎలా అడగాలి? ఆగు, మీరేమనాలి? వచ్చారు కదా, ఏమ్మా తిన్నావా లేదా, ఏం చేస్తున్నావు, రాత్రికి ఏమైనా కూర వండుతా, లేకపోతే ఇంటి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక ఫోన్ కాల్, రాత్రికి ఏమో వండుతున్నావు, ఏమైనా తీసుకురావాలా, ఈ మాట అనండి. మీ ఆవిడ మేము ప్రశాంతం చూసుకొని నేను చూసుకుంటా. మీరు అనరు, మీరు ఫోన్ ఎవరికి చేస్తారు తెలుసా? ఆఫీస్ వచ్చేటప్పుడు మీ ఆఫీస్ లో మెడ్స్ కి చేస్తారు, అదే అబ్బాయి అవని అమ్మాయి అవని వాళ్ళు ఫోన్ చేస్తే ఉంటుంది తెలుసా? ఏరా మా పొద్దున వస్తాం ఆడేది వస్తాం. మేడం ఏమంటారంటే భార్య అనేది ఇప్పుడు మామూలుగా ఇంట్లో భర్త అలసిపోయి వస్తారండి. ఒకవేళ నేను అనుకోండి, నేనైతే ఫుల్ టైం ఇచ్చేస్తాను, నేను జాబ్ చేయను, ఓన్ బిజినెస్ అనుకోండి, టైం ఉంటుంది. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి టైం ఎక్కడ ఉంటుందండి? వాళ్ళు పొద్దున పోయి నైట్ వస్తారు, నైట్ వరకు అలసిపోయి స్నానం అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి పడుకుంటారు. ఆ పిల్లలతో మాట్లాడే టైం కూడా ఉండదు. ఆ ప్రెజర్స్, ఆ టెన్షన్స్ అవన్నీ ఉంటాయి. సండే వచ్చింది అంటే ఆ రోజు
తర్వాత రెస్ట్ తీసుకోవడానికి టైం ఉండదు. బయట తీసుకోవాలంటే ఎలా కుడుతుందండి? ఇంకొకటి, ఇప్పుడు బయట జనరేషన్ కూడా ఎలా ఉంది, ఆ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిరు అంటే ఒక్కొక్కరు లేడీస్ ఆ డ్యాన్సులు ఏంటి, ఆ డ్రెస్సులు ఏంటి, అవన్నీ ఏంటి, దానివల్ల అసలు ఇంట్లో వీళ్ళు వేసుకున్న ఆ నైట్ చినిపోయే నైట్ ఒక స్నానం చేయరు, ఆ చీపోయిన జీకుడు బుక్కి చీసుకుంటారు, ఇట్లా అంటారు అన్నం పెడితే అప్పుడు చేతులు కడుకోరు, ఇవన్నీ చేస్తే అప్పుడు ఇంట్రెస్ట్ ఏమి ఉంటుందండి. అందుకే బయటకు వస్తారు చాలా మంది. అలా ఉంటుంది పబ్లిక్. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, మీ భర్త వస్తుందని చెప్పి తెలుసు కదా, మరి ఎందుకు ఫ్రెష్ అప్ అయ్యి శారీ కట్టుకొని మంచిగా రెడీ అయ్యి ఎందుకుంటారు? ఎందుకులే మా ఆయనే కదా, ఇంకొకరు కాదు కదా అని అంటారు. అదే బయటకు వెళ్ళారు అనుకో, మొత్తం స్ప్రేలు, నగలు, మొత్తం రింగులు, మంచి స్ప్రే, మేకప్ వేసుకొని బయటకు వెళ్తే గట్టినే ఉంటుంది. ఇంట్లో వంట చూసినావా, ఇంట్లో అన్నం నచ్చదు, బయట బిర్యానీ నచ్చదు. ఎందుకు నచ్చదు? బిర్యానీ టేస్ట్ బాగుంటుంది, అక్కడ వెదర్ బాగుంటుంది, లొకేషన్స్ బాగుంటుంది, అక్కడ 10 మంది అమ్మాయిలు వస్తారు, 10 మంది అబ్బాయిలు చూసుకుంటే ఇంత బాగుంటుంది. ఇంట్లో పెట్టిన తిరుపతి కాదు. అదే అండి, నేను చెప్తా, నమ్మరు. పబ్లిక్ ఎలా ఉందండి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం అవే. అది చూసి పబ్లిక్ కాదు, అందరు ప్రతి ఒక్కరు మారుతున్నారండి. నేను ఒకటి చెప్పాలా, నా మ్యారేజ్ అయింది, నేను తొందరగా పెళ్ళి ఎందుకు చేసుకున్నా అనిపిస్తుంది ఇప్పుడు నాకు. అలా ఉంటుంది. ఇప్పుడు ఎంత అందమైన అమ్మాయి అయినా రాను ముసలు కావాల్సిందే. ఉన్నంత ఏజ్ ఉన్నంతసేపే ఎంజాయ్, తర్వాత ఏముండదు తుస్సు. సో బ్రదర్, అంటే మీ వైఫ్ గారు మీకు ఏం చెప్తున్నారంటే, నాకు నీ మీద ప్రేమ ఉన్నా లేకపోతే నాకు అందంగా అనిపిస్తే నేను నేగుతా అంటున్నారు. మీరు అందంగాని కాదండి, కాదు అందం గురించి కాదాడా, ఏం మాట్లాడినా మీరిద్దరు కలిసి ఈ రోజుల్లో ఎట్లుందంటే వాట్సాప్, ఫేస్బుక్ ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఆఫీస్లో పనిచేస్తున్నాడు, ఆఫీస్ నుంచి వచ్చినాక నువ్వు టీ ఇవ్వాలని అడగట్లేదు, ఇంట్లో పాల ప్యాకెట్ లేదు, సరుపు లేదు, సబ్బు లేదు. నేను ఆడ పెళ్ళికి, మా అన్న పెళ్ళికి పోతా అంటే నగలు ఇప్పియలేదు, శారీ ఇప్పియలేదు, ఇవన్నీ అడుగుతున్నావు. అవి అడిగినప్పుడు ఈయన ఎంత కష్టపడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎందుకు ఇట్లా అవుతుంది సంసారము? నాకే 5,000 అవుతున్నాయని కాదు, వీడు దసరాకు ఒక్క షర్టు కొంటాడు, మీకు ఎన్ని కొనాలి? దసరాకు ఎన్ని కొనాలి, ఉగాదికి ఎన్ని కొనాలి, సంక్రాంతికి ఎన్ని కొనాలి? నేనేం చెప్తున్నా, అట్లా కాదు. సంసారం అనేది ఒకరికి పెట్టిర్రు ఒకరికి పెట్టలేదని కాదు, ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి. ఆమె బంగారం కనబడుతుంది కానీ నువ్వు దయ్యం కనబడుతున్నావు అని కాదు, నువ్వు నైటీ వేసుకుంటున్నావు అని కాదు, ఆమె జీన్స్ ప్యాంట్ వేసుకుంటుందని కాదు. ఆమె ఇంటికి వచ్చినాక జీన్స్ ప్యాంట్ ఇచ్చిపెట్టి నైటీ వేసుకుంటుంది. మీరు అబ్బాయి పరంగా చెప్తున్నారు, మరి అమ్మాయి పరంగా ఏమి అమ్మాయి తీసుకెళ్ళట్లేదు? ఎందుకు తీసుకున్నట్లేదు? అమ్మాయిని ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవద్దు. మాకన్నా ఖర్చు మీకు ఎక్కువ ఉంటుంది. మీరే లక్ష్మి, మీరే దయ్యం, మీరేలా ఏమంటారు సౌభాగ్యవతి, ఇంట్లో మహాలక్ష్మి అంటాం, ఇప్పుడు ఇంట్లో దయ్యం అంటున్నారు అందరు. నేనేమంటున్నా అంటే మన లోన ఇప్పుడు నీకు పైసాతోని పైసా అంటున్నారు, స్టైల్ అంటున్నారు. ఆఫీసర్లో ఎఫ్ఐఆర్ పెట్టట్లేదు. అరే అది న్యూస్ ఛానల్లో వచ్చేటి. ఇప్పుడు నువ్వేమంటావు, ఇప్పుడు నేను ఒకరితో బైక్ మీద వెళ్ళిపోతున్నా, నా వెనకాల కూర్చుంది అమ్మాయి, కూర్చొని 2 రోజులు కాదు 3 రోజులు కాదు వారం రా, నువ్వేమంటావు, ఏం ఆయనతో బాగా లవల పడ్డావా అన్నప్పుడు ఆమెకి ఏమైతే ప్రేమ ఏర్పడుతుంది. ఆమె అని నేను చెప్తున్నాను, నువ్వు అనేటకాల ఆమెకు ప్రేమ ఏర్పడుతుంది. నువ్వు అనుకున్నట్ల మొగోళ్ళు ఆడోళ్ళు 85% 90% అలాంటి లేరు, ఎన్నో 5% మీరు అంటున్నారు కానీ అది 5%. ఇప్పుడు మీడియా ఉంది, నేను మాట్లాడుతున్నా, ఊరికే రీల్ చూపిస్తున్నావు, దాన్ని రీల్ కంటిన్యూ చూపిస్తున్నావు. ఏదైనా మంచి పని చూపిస్తున్నావా? మంచి పని చూపించట్లేదు. మంచి పని ఎవరు చూపిస్తున్నాడు? ఎవరు చూపిస్తున్నారు? ఇప్పుడు నేను అమ్మాయి ఎంబడి వెళ్ళేది 5% ఖరాబ్ అయిన దాన్ని 100% చూపిస్తున్నావు మీడియాకు. మంచిది ఏదో చూపిస్తున్నావు. ఎవరు? నువ్వు చూపిస్తున్నావు, నువ్వు చూపిస్తున్నావు, నేను చూడాల్సిందే. అదే కదా నేను మంచి చూడమని చెప్తున్నా, మంచి చేయమని చెప్తున్నా. మంచిది ఏదైనా చేస్తున్నారా? ఇప్పుడు ఉన్నారు, ఇక నేను చెప్పింది ఉన్నది, ఇగో ఇప్పుడు నేను ఉన్నాను. సరే, నేను అబ్బాయి అవును మీడియానే చూపిస్తుంది. మరి అబ్బాయిలు పెట్టుకుంటుర్రా? అబ్బాయిలు పెట్టుకుంటుర్రా అని నువ్వు అంటున్నావు, కరెక్టే. ఇద్దరి ఇది కలియుగం అమ్మా. ఇగో నువ్వు ఎప్పటికైనా మనిషి ఇంట్లో అన్నం సరిపో, ఇంట్లో అన్నం బాగుండదు,
ఇంట్లో టీవీ చూస్తే నడుస్తుందా? థియేటర్లో చూస్తేనే వస్తుంది. ఇంట్లోనే బయటనే ఇల్లు థియేటరే. ఇప్పుడు ఏముంది ఇదే డైలాగ్ భ్రమణం చెప్తే బాగుంటది. చెప్తే బాగుంటుందా? నేను చెప్తున్నా చూడండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తున్నాను, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఫస్ట్ లేవు. ఏంటంటే ఇప్పుడు భర్త అలసిపోయి వస్తే ఏదైనా పని చెప్తే చేసుకోపో తెచ్చుకోపో అంటే మండగా